అది ఎట్లా వైట్ ఉండే పుష్పాలు గుచ్చాల వలె ఉన్నాయి చూడవచ్చు మీరు. ఇదంతా చూడండి, అబ్బో ఎంత ఎంత. ఇదిగో చూడండి, ఇది మోదుగ చెట్టు చూశారా? చాలా హిందూ సాంప్రదాయంలో చాలా విశిష్టమైనటువంటి చెట్టు ఈ మోదుగ చెట్టు. దీని యొక్క శాస్త్రీయ నామము బూటియా మోనోస్పెర్మా. దీనిని హిందీలో పలాష అని కూడా అంటారు. ఇది హిందూ సాంప్రదాయంలో చాలా విశిష్టమైనటువంటి చెట్టుగా దీనిని కొలుస్తారు. ఎందుకంటే దీని యొక్క పోయినటువంటి కొమ్మలను కనుక మనం హోమగుండంలో వేసి కాలిస్తే వీటి యొక్క పొగ వలన ఇంట్లో ఉన్నటువంటి చెడుపోయి చాలా మంచి జరుగుతుందని హిందువులు దీనిని ప్రగాఢంగా నమ్ముతారు. ఇది దశారిష్ట మూలకాలలో దీన్ని ఒక ఔషధంగా దీనిని ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా దీనికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఆయుర్వేద గ్రంథాల్లో దీని గురించి చాలా వర్ణించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చిన్నపిల్లల్లో నట్టలను పోగొట్టడానికి దీని యొక్క కాయలతో తయారు చేసినటువంటి పొడిని ఉపయోగిస్తే నట్టలు పోతాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. మరియు దీనిని చర్మ వ్యాధుల్లో కూడా దీనిని బాగా ఉపయోగిస్తారు. వీటి యొక్క పూలను మీరు చూడవచ్చు, ఎంత అందంగా ఉన్నాయి. పూలు కాషాయ రంగులో అందంగా ఉన్నాయి. చిలుకల వలె చూడండి, చిలుక ముక్కులా ఉన్నది ప్రతి పువ్వు. ఇది మొత్తము కాడలో 3 ఆకులు ఉంటాయి. త్రిదళాకారంగా ఉంటాయి ఈ ఆకులన్నీ. చూడండి, అండాకారంగా త్రిదళాకారంగా ఉంటాయి ఆకులన్నీ. భోజనాలు వడ్డించడానికి వీటితో చేసినటువంటి విస్తార్లనే వాడేవారు. ఇప్పుడైతే అన్ని పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ వచ్చినాయి, మొత్తం కలుషితం చేస్తున్నాయి వాతావరణాన్ని. చుట్టలు చేసుకొని కూడా ఒకప్పుడు వీటిలో పొగాకు నింపుకొని తాగేవారు. తెలంగాణ సాహిత్యానికి మోదుగ చెట్టుకు చాలా దగ్గరి సంబంధం ఉన్నది. దాశరథి రంగనాథాచార్యులు మోదుగ పూలు అనేటువంటి నవలను రాసి నిజాంలకు వ్యతిరేకంగా మోదుగ పూలు అనేటువంటి నవలను రాసి అప్పుడు విప్లవకాంక్షను రగిలించాడు. అప్పుడు నిజాం కాలంలో జరిగినటువంటి వారి అకృత్యాలను ఆ గ్రంథంలో చాలా విపులంగా వివరించాడు అతను. అయితే మోదుగ పూలను కాషాయ రంగు అంటే త్యాగానికి గుర్తు. విప్లవకాంక్షకు ప్రతీకగా మోదుగ పూలను వర్ణిస్తూ ఉంటారు తెలంగాణ ప్రాంతంలో. ఒక వీరుడు యుద్ధంలో గాయపడినప్పుడు తన శరీరం అంతా రక్తంతో మరకలైనప్పుడు అతని శరీరాన్ని మోదుగ చెట్టుతో అభివర్ణించేవారు తెలంగాణ విప్లవ సాహిత్యంలో. కాండాన్ని మొదలను చూడవచ్చు, ఎంత లావుగా ఉందో దీన్ని చూడవచ్చు మీరు. దీని యొక్క కాండము ఇక్కడ ఒక చిన్న పురుగు ఉన్నది చూడండి. చిన్న పురుగులు, చీమలు, అనేకమైనటువంటి జీవులకు ఆవాసము ఈ చెట్లు. మన యొక్క సహజ సంపద, వీటిని మనము కాపాడుకోవాలి. వీటి యొక్క కాయలు ఇవి ఇలా వెడల్పుగా ఎలా ఉన్నాయో చూడండి. ఈ కాయలు చూడండి, ఇలా వెడల్పుగా ఉంటాయి. దీంట్లో విత్తనాలు ద్విదళయుతంగా ఉంటాయి, అంటే 2 దళాలుగా విభజించవచ్చు. పోలి రంగులన్నీ కూడా అన్ని సింథటిక్ రంగులండి, అన్ని రసాయనాలు బాగా కలిపినటువంటి రంగు. అవి వాటిని మనము ఓలిలో మన పూసుకుంటే మనకు అనేకమైనటువంటి చర్మ రోగాలు, కళ్ళు కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని చోట్ల. పిల్లలు తెలియక ఆ రంగులని బాగా సింథటిక్ రంగులను పూసుకుంటూ ఉంటారు. అవి కళ్ళలో మరియు చర్మం పైన దద్దులు రావడము, కళ్ళన్నీ వాసిపోవడము, కొన్ని సందర్భాల్లో కళ్ళు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఒకప్పుడు చూడండి, ఇలా వేస్తేనే అసలు నేను ఉడకబెట్టలే, ఇంకా ఇలా వేస్తేనే దాని రంగు ఎలా మారిందో చూడండి. ఎంత ఇప్పుడే ఎలా ఉండే ఇంతలోనే రంగు ఇలా మారిందండి, మీరు చూడవచ్చు. టోటల్ వేయంగానే రంగు ఇలా మారింది సహజ సిద్ధంగానే. అసలు నేను ఇంకా వీటిని స్టవ్ పైన పెట్టలేదు, ఇప్పుడు పెడతాను మీ ముందే. రండి, ఇప్పుడు స్టవ్ పైన పెడదాం.
ఇదిగో చూడండి, ఇప్పుడు పొయ్యి పైన స్టవ్ పైన వేసి చూడొచ్చు మీరు. బాయిల్ కాకముందే కలరు ఎలా ఉందో ఇప్పుడు మీ ముందే వేసి చూపిస్తాను. ఎంత కాషాయం రంగులోకి వచ్చేసింది చూసారా? చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో కలరు. ఇదిగో చూడండి ఎంత బాగుందండి. సింథటిక్ కలర్ కన్నా ఎంతో అందంగా ఉన్నది. ఇప్పుడు మీకు నా ఒక కాటన్ అంగి ఉన్నది, నా కాటన్ షర్ట్ కేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇగో చూడండి ఈ కలర్ ఉడికి బ్రైట్గా ఉందో, ఆ కలరు ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. అదిగో అవన్నీ పూలే, ఎంత సహజ సిద్ధంగా కనబడుతుంది కలరు. ఎంత బాగుందండి. ఇప్పుడు నేను దీంట్లో నా షర్ట్ను ముంచబోతున్నాను. ఈ కలర్తోని హోలీ ఆడితే ఎంత బాగుంటుందో. కానీ ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మయమైంది. హోలీ అంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. హోలీ అంతా కెమికల్ మయం అయిపోయింది. ఇదిగో ఇది మోదుగ పూలు. మనం ఇంతకుముందు తెంపినటువంటి మోదుగ పూలు ఎలా ఉన్నాయో చూడండి. ఎలా ఉంటుందో చూద్దాం. కలరు ఎలా దీనికి అంటుతుందో ఒకసారి చూద్దాం. మెల్లగా ముంచండి, కలర్లో మెల్లగా ముంచండి. ముంచండి, ఎక్కువ ఉంటే బాగుండండి. ముంచండి, ఒకటేసారి మొత్తం ముంచేసేయండి. చూసారా, మొత్తం మొత్తం కలర్ మొత్తం మారిపోయింది. షార్ట్ వీడియో చూడండి, దాని కలరే మారిపోయింది. ఆకులు బాగాలేదు.